వెల్కమ్ టు టీజీ5 రౌండప్. మొదటగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీసీ సమ్మె విరమించాలని నాయన విజ్ఞప్తి. 32లో 29 డిమాండ్లు ఆమోదం. చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యం. కార్మికులు విధుల్లోకి రావాలని పిలుపు. మంగ్లీపై మైక్రో ఫైనాన్స్ కేసులో సంపత్ ఆరోపణలు. ఫోన్ కాల్ కట్ చేయడంపై సంపత్ విమర్శలు. మోసగాళ్లపై కఠిన చర్యలు డిమాండ్. కేసులో నిజాలు బయటపెట్టాలని వ్యాఖ్య. ఆర్టీసీ ప్రైవేటీకరణపై రామచంద్రరావు ఆరోపణ. కార్మికుల ఉద్యోగ భద్రత ప్రమాదంలో హెచ్చరిక. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు. ఆర్టీసీ భవిష్యత్తుపై చర్చలు మరింత వేగం. కాళేశ్వరం కేసులో క్లీన్ చిట్ లేదన్న చామల. హైకోర్టు తీర్పు సాంకేతిక అంశాలపై మాత్రమేనని వ్యాఖ్య. జ్యుడిషియల్ కమిషనర్ ఏర్పాటు సరైందన్న స్పష్టం. పూర్తిస్థాయి దర్యాప్తు అవసరం. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు. సమ్మెను విరమించి వెంటనే విధుల్లోకి చేరాలని కోరారు. కార్మికులు 32 డిమాండ్లలో 29 అంశాలకు ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా స్పందించిందన్నారు. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతోందని వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు నమ్మి తప్పుదవ పడొద్దని హెచ్చరించారు. గతంలో ఆర్టీసీని బలహీనపరిచేందుకు ప్రయత్నించింది బీఆర్ఎస్ పార్టీయేనని విమర్శించారు. సమస్యల చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, సహకరిస్తే త్వరగా పరిష్కారం సాధ్యమని తెలిపారు. వాస్తవానికి వాళ్ళ కోరికలు కూడా గవర్నమెంట్ 32లో 29 పరిశీలనకు తీసుకున్నారు. ఇలా క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఆర్టీసీ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, తొందర పడకండి. ఎందుకంటే వాటిని అన్నిటినీ ఇలా క్యాబినెట్లో కానివ్వండి, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరూ కలిసి కూడా వాటిని పరిశీలన తీసుకొని మీ సమస్యలు పరిష్కారం చేయడానికే శత విధాల ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వెనక ఓం పారిపోయేది కాదు. వాళ్ళ తిరిగి ఇయ్యాలు వచ్చి దొంగ కంటి కొంటదాడి పెట్టుకుంటూ లిప్ సింపతి చూపిస్తున్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీలు కానీ గతంలో మర్చిపోయినామా? సకల జన సమ్మెప్పుడు జీతాలు ఇవ్వకుంటే నేను మీతో పాటు వచ్చి ధర్నాలో కూర్చున్నవాన్నే. ఆ రోజు కూడా నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన వాటన్నిటికి కూడా మీతో పాటు వచ్చి నేను తిరిగిన వాడినే. నాకు కూడా బాధ అనిపిస్తున్నది. తప్పకుండా వాటిని పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి గారు అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం పెట్టాలి. కానీ వీటన్నింటినీ కూడా ఈ సమస్యలలో 10 సమస్యలలో ఇదొక సమస్య మీదే సీరియస్గా ఉన్నారు. మీరు ఎక్కడ కూడా తొందరపాటు పడకండి. వీళ్ళు మళ్ళీ మోసగాళ్ళతోటి చేతులు కలిపి, ఈ లిప్ సింపతి వాళ్ళతోటి చేతులు కలిపి మీరు నష్టపోకండి, ఆవేశాలకు లోను కాకండి. ఎందుకంటే వీళ్ళు ఎన్ని సకల జన సమ్మె అప్పుడు ఇచ్చినటువంటి దాన్ని జీతాలు ఇంకా మర్చిపోయినామా? అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆర్టీసీని నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడింది మర్చిపోయినామా? టైర్ రిటైరింగ్ ఫ్యాక్టరీని తీసుకుపోయి తగలబెట్టింది మర్చిపోయినామా అంటారు. అసలు వరంగల్ జిల్లాల ఆర్టీసీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా ప్రైవేట్ పరం చేసింది ఈ దొంగలు కాదా? జస్టిస్ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో రాజకీయ వివాదం మరింత ముదిరింది. బీఆర్ఎస్ పార్టీ ఈ తీర్పు కాంగ్రెస్ కుట్రలను బయటపెట్టిందని ఆరోపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేస్తోంది. బీజేపీ కూడా రంగంలోకి దిగి ఇరు పార్టీలపై విమర్శలు చేస్తోంది. ఈ పరిణామాలతో ఆరోపణలు, ప్రతి ఆరోపణలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రజల్లో కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు, దర్యాప్తు దిశపై అనిశ్చితి నెలకొంది. 3 ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమవుతోంది. రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఆసక్తి పెరుగుతోంది. ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విషయాలు, అధికార యంత్రాంగం చెప్పినటువంటి విషయాలనే రాస్తూ ఆయన రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఎక్స్పర్ట్ కమిటీ అంటే ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్ట్ పైనే ఘోష్ కమిషన్లో చాలా దిక్కున మాట్లాడాడు. ఆ ఎక్స్పర్ట్ కమిటీలో లోపల ఏమున్నదనేది కూడా చూడలేదు ఆ ఘోష్ కమిషన్. కానీ ఇప్పటికి ఈరోజు ఈ నిమిషాన్ని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఎక్స్పర్ట్ కమిటీ ఇంజనీర్లు ఆ రోజు ఏం చెప్పిన వాళ్ళు, మేడిగడ్డ దగ్గర నుండి నీళ్లని నేరుగా మిడ్ మ్యానర్లో తీసుకుపోవడానికి వీలు లేదు. ఎందుకంటే అది బొగ్గుగొర్రెల ప్రాంతం నుంచి వెళ్ళి పైప్ లైన్ అండర్ గ్రౌండ్ పోతే బాగుండదు. మేడిగడ్డ చెప్తే అర్థం చేసుకోరు కదా.
మైక్రో ఫైనాన్స్ కుంభకోణంలో సింగర్ మంగ్లీ పాత్రపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ సంపత్ నాయక్ తీవ్రంగా స్పందించారు. వివరణ కోరేందుకు ఫోన్ చేసినప్పటికీ కాల్ కట్ చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. అధిక వడ్డీ ఆశ చూపించి సామాన్యుల నుంచి కోట్లు వసూలు చేసిన మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటక మాజీ మంత్రి మనవడి నుంచి వచ్చిన 80 లక్షల వ్యవహారంలో మంగ్లీ తమ్ముడి ప్రమేయం ఉందని స్పష్టం ఇవ్వాలని నిలదీశారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలన్నారు. బాధితులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. సంబంధిత అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా తను కూడా అభిషేక్ అనే వ్యక్తి ఎందుకున్నాడు, దాని తర్వాత భరత్ చౌహాన్ ఎవరు, మధు వాళ్ళ బావ. ఈ ఒక్క ఫోటో చాలండి, మిగతాది ఏదొద్దు. ఈ ఒక్క ఫోటో పైన ఇన్వెస్టిగేషన్ చేయండి. మేము రాత్రి పగలనకుండా చాలా మంది దగ్గర నుంచి ఎందుకు ఏందన్నా గాని నిజాలు బయటికి రావాలి, న్యాయం బతకాలి. పేద బిడ్డలు ఇవాళ చనిపోతున్నారు, దీనికి ఆన్సర్ కావాలి మాకు. దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? ఇవాళ దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? నాకు సంబంధం లేదన్నారు కదా మంగ్లీ గారు, నన్ను మభ్యపెట్టిండ్రు కదా నీతి నిజాయితీ ధర్మం ఉన్నంతో. ఇదిగో 28 కొండపల్లిలో, నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో 28 కోట్లు వసూలు చేసిన ఒక వ్యక్తి నిన్ననే ఎట్లా పట్టణంలో చనిపోయాడు. చూపండి ఇప్పుడు 28 కోట్లు పేద బిడ్డలను. రైట్, హెడ్లైన్ మీకు కూడా చదివి వినిపిస్తాను. ఖమ్మంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ రాష్ట్ర కార్యదర్శి పోర్టు రంగారావును ఎన్ఐఏ అధికారులు విచారించారు. ముందస్తు నోటీసుల మేరకు పార్టీ కార్యాలయంలోనే ఈ విచారణ జరిగింది. సుమారు 2.5 గంటల పాటు అధికారులు వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పలు వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. విచారణలో ఏ అంశాలు ప్రస్తావించారన్నది అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఘటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. అధికారుల విచారణతో కేసు మళ్లీ చర్చనీయాంశమైంది. మీ ద్వారా కూడా ప్రచారం జరుగుతున్నట్టే కదా, దేశ భద్రతకి వ్యతిరేకమైన, దేశానికి ద్రోహం చేసేటువంటి విధానాలకి మీ ద్వారా ప్రాపగండా చేయాలని కోరుకోవడం కదా, ఇది కీలకంగా ఆయన అడిగిన. రాజ్యాంగంలోని చాప్టర్ 1 లో మావోయిస్ట్ పార్టీ కూడా టెర్రరిస్ట్ సంస్థ అనేటువంటిది ఉన్నది. టెర్రరిస్ట్ సంస్థ అభిప్రాయాన్ని మీకు పంపడం అంటే ఆ ప్రాపగండాలో మీరు కూడా పంచుకోవడమే కదా అని చెప్పి అడిగి, అంటే మేము పార్టీగా అందరి అభిప్రాయాన్ని తెలుసుకుంటాం, అందరి అభిప్రాయాన్ని సేకరించి అందులో మంచి చెడుల్ని ఉంటాం. మాకు మావోయిస్ట్ పార్టీకి కూడా సైద్ధాంతికంగా రాజకీయంగానే కాకుండా భౌతిక పోరాటం కూడా చాలా జరిగింది. మా వాళ్ళు 25 మంది మావోయిస్ట్ పార్టీల చేతిలో కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళ మీద పోరాడినటువంటివి ఉన్నాయి. 69 నుంచి కూడా మాకు వాళ్ళకి రాజకీయ సిద్ధాంత పోరాటం జరుగుతుంది. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఈ నిర్ణయం అమలైతే ప్రభావం పడుతుందని హెచ్చరించారు. కార్మికుల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో మరోసారి రాజకీయ వివాదం చెలరేగింది. ఆర్టీసీ భవిష్యత్తుపై చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి. ప్రభుత్వం ఒక విభాగం కింద దీన్ని మార్చాలి, ట్రీట్మెంట్ పెంచాలి, పీఆర్సీ బకాయిలు ఇవ్వాలి, 2017 నుంచి రావాల్సినటువంటి పీఆర్సీ బకాయిలు, అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి ఒక ఆర్టీసీ ఎంప్లాయీస్ కు వారికి ఇప్పటి వరకు బెనిఫిట్స్ రావట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. కాబట్టి అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి న్యాయపరమైనటువంటి కోరికలతో ఈరోజు ఆర్టీసీ ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మొండి వైఖరి చూపెడుతూ వారితో మాట్లాడక సిద్ధంగా లేక ప్రైవేట్ బస్సును సిద్ధం చేసి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేటటువంటి ఒక రీతిలో ఈరోజు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి యొక్క సమయంలో ఇదే డిమాండ్ తోని ఆ రోజు మొత్తం కార్మికులకు బీజేపీ అండగా ఉన్నది. కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వము ఆ మొండి వైఖరితోని దాదాపు 60 మంది పైగా కార్మికులు ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నారు, చనిపోవడం జరిగింది. ఆ చావులకు కారకులైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదే రీతిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది.
సికింద్రాబాద్ రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్మికులకు మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొన్నారు. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజకీయ మద్దతు రావడంతో ఈ సమ్మెకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఉద్యోగులు తమ డిమాండ్లను స్పష్టంగా తెలియజేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రభావం కనిపిస్తోంది. ప్రభుత్వం కార్మికుల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ పరిష్కారం ఇంకా స్పష్టత రాలేదు. ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. అయినా గానీ మన హక్కులను మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళకి ఇచ్చేటువంటి పిఆర్సీ విషయంలో కానివ్వండి, ఇప్పటి వరకు 2 బకాయిలు ఉన్నాయి, అవి కానివ్వండి, పెంచే జీతాల విషయంలో పిఆర్సీ వేయడంలో కానివ్వండి, మీరు మేనిఫెస్టోలో పెట్టలేదా? మరి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిందే నమ్మి మీకు ఓటేసి మీరు గద్దెనెక్కిన ద్వారా ఆ జీవితాలతో ఆడుకునేటువంటి అధికారం మీకు ఎవరు ఇచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జీవో నెంబర్ 6 రాజ్యాంగబద్దమని కోర్టు పేర్కొందని తెలిపారు. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు సరైందేనన్నారు. కేవలం సాంకేతిక లోపాల కారణంగా తక్షణ చర్యలు వద్దని మాత్రమే కోర్టు సూచించిందన్నారు. ఎవరిని నిర్దోషులుగా ప్రకటించలేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు పెరుగుతున్నాయన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి తీర్పులో ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల మీద కానీ అందులో బాధ్యులు ఎవ్వరికి కూడా నిన్న క్లీన్ చిట్ ఇవ్వలేదు. దాంట్లో ఏం చెప్పారంటే ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 6 కొట్టివేయాలని వీళ్ళు పిటిషన్లు వేసుకున్నారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. జీవో నెంబర్ 6 ద్వారా పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఎంక్వైరీ చేయమని ఇచ్చిందో ఆ జీవోను కొట్టివేయాలని చెప్పి ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైకోర్టుని ఆశ్రయించారు. కానీ ఎక్కడ కూడా నిన్న తీర్పుల జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పుపట్టలేదు. కమిషన్ నియామకాన్ని పూర్తిగా సమర్థించింది. అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కమిషన్ వేయాలనే దాన్ని తప్పుపట్టలే. వీళ్ళను నిర్దోషులని లేదు, వీళ్ళు తప్పు చేయలేదని తీర్పు చెప్పలేదు. ఏమని చెప్పిర్రు? 1952 సెక్షన్ 3 ప్రకారము జీవో ఎంఎస్ నెంబర్ 6 ద్వారా ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రాజ్యాంగబద్ధమేనని కోర్టు తీర్పిచ్చింది. పిటిషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్రకారము నోటీసు ఇవ్వలేదన్న టెక్నికల్ అంశాన్ని తప్పుపట్టింది. ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటే నోటీసులు మీరు విచారణ చేయడం తప్పు కాదు, అవకతవకలు జరిగి ఉండొచ్చు, కానీ నోటీసులు సరి అయిన సమయానికి వాళ్ళకి ఇవ్వకపోవడము, వాళ్ళు దాన్ని అభ్యంతరం వ్యక్తం చేసిరు. కాబట్టి ఈ కమిషన్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని మీరు ఎటువంటి యాక్షన్ ఇమీడియట్ గా తీసుకోవద్దని ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఆబ్జెక్ట్ చేశారు, మాకు సరైన సమయం ఇవ్వలేదు, మేము చెప్పుకోలేకపోయినాము. జనగామలో ఆర్టీసీ సమ్మె సందర్భంగా హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. డిపో ఎదుట నిరసన చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. బస్సులను పోలీస్ బందోబస్తు మధ్య బయటకు పంపించారు. ఈ సమయంలో ఒక కార్మికుడు తన సమ్మెను అడ్డుకోవద్దని పోలీసుల కాలు మొక్కడం అందరినీ కలిసివేసింది. ఈ ఘటన కార్మికుల ఆవేదనను ప్రతిబింబించింది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె తీవ్రత పెరుగుతోంది. సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. పంపదమ్మా
జహీరాబాద్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎమ్మెల్యే మాణిక్ రావు మద్దతు తెలిపారు. కార్మికులు 2.5 ఏళ్లుగా ఓపిక పట్టి ఇప్పుడు సమ్మెకు దిగారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ కార్మికులతో పాటు నిలుస్తుందని తెలిపారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన గిరిజన విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద దరఖాస్తులు నిర్వహించారు. 3, 5, 8 తరగతుల్లో ప్రవేశాలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. దరఖాస్తులు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయంలో లభిస్తాయని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం 1,50,000 లోపు, పట్టణాల్లో 2 లక్షల లోపు ఉండాలని నిబంధనగా పేర్కొన్నారు. అవసరమైన పత్రాలతో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మే 7 సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ పథకం ద్వారా గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉందని తెలిపారు. మా దగ్గర 2008 నుండి BAS స్కీమ్ ద్వారా ప్రతి సంవత్సరం కొత్త అడ్మిషన్స్ అనేటువంటి DPWO డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా 30 సీట్లు ST పిల్లలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. మే 7 వరకు అప్లై చేస్తే లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేయడం అనేటువంటి జరుగుతుంది. దీనికి గాను ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్, కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవి తీసుకొని DTWO ఆఫీస్లో అప్లై చేస్తే మే 7 వరకు అప్లై చేస్తే లాటరీ సిస్టమ్ ద్వారా కలెక్టర్ సమక్షంలోనే ఈ సెలక్షన్ అనేటువంటి జరుగుతుంది. దీనికి గాను పేరెంట్స్ అందరూ గమనించి అప్లై ఇన్ టైంలో అప్లై చేస్తే బాగుంటుంది. స్కీమ్ ద్వారానే కాకుండా కొత్త అడ్మిషన్స్ అనేటువంటి పాఠశాలలో స్టార్ట్ చేసినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేంజ్ చేస్తున్నాం. ఈసారి పిల్లలు ఆడుకోవడానికి పెద్ద విశాలమైనటువంటి గ్రౌండ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. అదే మాదిరిగా అప్ టు 5th క్లాస్ వరకు ప్లే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేసినాం. అదే క్రికెట్కి సంబంధించినటువంటి కూడా అది ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. పాతది ఏదైతే మా దగ్గర బిల్డింగ్ ఉండనో దాన్ని డిస్మెటల్ చేయడం జరిగింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్కూల్కి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మార్పులు తీసుకొస్తాం. ఫ్యాకల్టీ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టంలో డిసిప్లిన్, ఇవన్నీ కూడా చక్కగా విద్యను అందించడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాం. పూర్తి సహకారం మా మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ గారు బాలరెడ్డి గారు ఈ BA స్కీమ్ ద్వారా అమౌంట్ పెండింగ్ ఉన్నా కూడా తన సొంత ఖర్చుతోనే ఈ పాఠశాల నడపడం అనేటువంటి జరుగుతుంది. పేరెంట్స్ అందరు కూడా సహకరిస్తే పూర్వ వైభవం సంగారెడ్డిలో ఒకప్పుడు మెదక్ జిల్లాలోనే ఆర్టీసీ సమ్మె విరమించాలని నాయన విజ్ఞప్తి. 32లో 29 డిమాండ్లు ఆమోదం. చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యం. కార్మికులు విధుల్లోకి రావాలని పిలుపు.
మంగ్లీపై మైక్రో ఫైనాన్స్ కేసులో సంపత్ ఆరోపణలు, ఫోన్ కాల్ కట్ చేయడంపై సంపత్ విమర్శలు, మోసగాళ్లపై కఠిన చర్యలు డిమాండ్, కేసులో నిజాలు బయటపెట్టాలని వ్యాఖ్య. ఆర్టీసీ ప్రైవేటీకరణపై రామచంద్రరావు ఆరోపణ, కార్మికుల ఉద్యోగ భద్రత ప్రమాదంలో హెచ్చరిక, ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు, ఆర్టీసీ భవిష్యత్తుపై చర్చలు మరింత వేగం. కాళేశ్వరం కేసులో క్లీన్ చిట్ లేదన్న చామల, హైకోర్టు తీర్పు సాంకేతిక అంశాలపై మాత్రమేనని వ్యాఖ్య, జ్యుడిషియల్ కమిషనర్ ఏర్పాటు సరైందన్న స్పష్టం, పూర్తిస్థాయి దర్యాప్తు అవసరం.